తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సో చాలా మంది కూడా డయాబెటిక్స్తో బాధపడే వాళ్ళని చూస్తాం. సో రీసెంట్గా నేను విన్నాను కస్తూరి మేతి తోటి ఈ డయాబెటిక్స్కి ఓ మంచి మెడిసిన్ తయారు చేయొచ్చు అని. దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అంటారు, ఎలా వాడాలి సార్? నిజంగా చెప్పుకోవాలంటే ఇది ఒక ఆహార ఔషధం అమ్మా. మెంతి కూర భారతదేశంలో అనాది నుంచి కూడా మరి వాడుకలో ఉంది. అదేవిధంగా షుగర్ వ్యాధి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మెంతులు కూడా ఎవ్రీడే మెంతి కూర ఇదంతా చాలా చక్కగా పనిచేస్తాయని కూడా చాలా మందికి తెలిసినటువంటి విషయం. కసూరి మేది అంటే చాలా మంది ఏదేదో పెద్ద వేరే మెడిసిన్ అనుకుంటారమ్మా. ఏం కాదమ్మా, ఎండించినటువంటి మెంతి కూరనే కసూరి మేది అంటూ ఉంటారు అనమాట. చాలా ఈజీ అమ్మా ఇది. ఉత్తర భారతదేశంలో ఈ కసూరి మీద ఎక్కువ వాడతారమ్మా. ఎండించినటువంటిది మన ప్రాంతంలో చాలా మందికి తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో మరి సౌత్ ఇండియాలో కూడా కసూరి మేదికి ఎక్కువ మంది అన్ని కూరల్లో వేసుకోవచ్చమ్మా. అందులో ఉప్పు లేని రుచి తెలియదమ్మా. సర్వసాధారణంగా మనం ఇటువంటి పదార్థాల్లో ఏదైనా ఆహార పదార్థాలు తయారు చేసుకున్నప్పుడు ఉప్పు ఇలాంటివి కలుపుతామా. సో కసూరి మేది వాడుకోవడం వల్ల ఉప్పు లేని రుచి కూడా తెలియదు. ఉప్పు అతి తక్కువ ఉప్పుతోనే మెండైనటువంటి చక్కటి రుచికరమైన ఆహార పదార్థాలు కూడా తయారు చేసుకోవచ్చమ్మా. కసూరి మేది సర్వసాధారణంగా మెంతికూర మంచిది, మరి మెంతికూర వాడుకోవాలని చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కానీ మెంతికూర పని ఎక్కువమ్మా. మార్కెట్ నుంచి తెచ్చుకోవాలా, గిల్లాసాలా, దాన్ని నిలువ పెట్టుకోవాలి. కొంతమందికి ఓపిక ఉండదు, టైం ఉండదు. కాబట్టి ఏమంటే దాని మీద అభిప్రాయం ఉండి వాడుకోవాలని తలంపున్నా వాడుకోవడానికి ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అడ్డం వస్తాయమ్మా. దానివల్ల రెగ్యులర్గా మెంతి కూడా వాడుకోలేరు. అలా కాకుండా తరచుగా మరి మెంతి కూరను వాడుకోవాలంటే ఈ కసూరి మేది వాడుకోవడం మంచిదమ్మా. సో ఎండించింది కాబట్టి దీంట్లో మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయమ్మా. అన్ని ఇంచుమించు 99% ఉంటాయమ్మా. ప్రాబ్లం ఏం లేదు. మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. మనం ఏం తెచ్చుకొని ఎండించాల్సిన అవసరం లేదమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది. మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది. కసూరి మేది అంటే దొరుకుతుంది. ఆ కసూరి మేది తెచ్చుకొని మనం ఫ్రీక్వెంట్గా తరచుగా ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాం. అంటే ఈ మధ్య కాలంలో చిన్న వయసులో షుగర్ వస్తుంది. షుగర్ రాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో షుగర్ బాగా కంట్రోల్లో ఉండేందుకు కూడా ఈ కసూరి మేది ఉపయోగపడుతుంది. మూడవది, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి వాళ్ళు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారమ్మా షుగర్ కంట్రోల్ ఉంచుకోవడానికి. ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు ఔషధాల యొక్క డోసు తక్కువ డోసులోనే మెండైనటువంటి ఫలితం పొందేందుకు కూడా ఈ కసూరి మేది ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కసూరి మేది వల్ల ఉంటాయి. అంతేకాకుండా ఈ కసూరి మేదిని పుల్కాల కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఈ పుల్కాలు, తర్వాత ఈ రోటీలు, తర్వాత ఈ చపాతీల కల్చర్ ఎక్కువైపోయింది. సో రాత్రి అయ్యేసరికి డిన్నర్లో భాగంగా ఇవే తీసుకుంటున్నారమ్మా ఎక్కువ శాతం మంది. నిజంగా ఒక ఆరోగ్యకరమైన పరిణామం, కానీ తీసుకునేటువంటి విధానంలో అవగాహన కలిగి ఉండి చక్కగా వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం వస్తుందమ్మా. చాలా మందికి వాటికి సంబంధించిన అవగాహన లేకపోవడం చేత సరిగా వాటిని తయారు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ సందర్భాన్ని బట్టి నేను అది కూడా చెప్తానమ్మా. సో పుల్కాలు కానీ, రోటీలు కానీ, చపాతీలు కానీ తయారు చేసుకునేటప్పుడు ఆ పిండిలో ఒక స్పూను లేదా 1.5 స్పూను ఈ కసూరి మేది కలిపేసేసి రోటీలు, పుల్కాలు తయారు చేసుకొని వాడుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము. మల్టిపుల్ బెనిఫిట్స్. అలా ఉప్పు కూడా వాడాల్సిన అవసరం ఉండదు, ఉప్పు లేని లోటు కూడా ఉండదు అనమాట. సో దీనివల్ల షుగర్ వ్యాధి బాగా నియంత్రణ ఉంటుంది, వెయిట్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రోటీలు, చపాతీలు చేసుకొని, అంటే ఉప్పు లేకుండా నీళ్ళు వేసేసి పిండిలో నానబెట్టేసేసి అవి తయారు చేసుకొని మనం తయారు చేసుకునేటువంటి ఇతర కూరల్లో కూడా కసూరి మీద కలుపుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఒక మసాలా ఐటమ్ అన్నిట్లో వాడొద్దు అనుకున్నాను సార్. లేదమ్మా, చాలా మంచిది. మనం తయారు చేసుకునేటువంటి కూరల్లో కూడా మీరు ఏ కూరైనమ్మా వెజిటబుల్ వేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువ వేస్తే వేడి చేస్తుంది అంటారు కదా సార్. రోజు మాక్సిమం 7 గ్రాముల వరకు వాడుకోవచ్చు. అంటే 7 గ్రామ్స్ అంటే 1.5 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు, రెగ్యులర్గా వాడుకున్న ప్రాబ్లం ఉండదు. ఆధునికంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ కసూరి మేదిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. హైడ్రాక్సీ ఐసోలిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. సో ట్రైగోనిల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఇవన్నీ కూడా మరి షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా చాలా అవసరం. ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల కసూరి మేదిలో కానీ, మెంతి కూరలో కానీ వీటిలో కూడా ఈ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉంటుంది. అది చాలా చాలా మంచిది అన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా.
సో త్వరగా జీర్ణమైనప్పుడే అటువంటి పదార్థాలు మరి త్వరగా చక్కెర కింద మారిపోయేసేసి రక్తంలో షుగర్ పెరిగిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఈ యొక్క ఫైబర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా హైడ్రాక్సీ ఐసోసిలిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ శాతం మందిలో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం చేత కూడా బ్లడ్లో షుగర్స్ తీవ్ర స్థాయిలో ఉండేసేసి మరి ఆ షుగర్ లెవెల్ పెరిగిపోయేసేసి చక్కెర వ్యాధి ఒక పట్టణంలో లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది హైడ్రాక్సీ ఐసోలూసిన్ అనేటువంటి రసాయన పదార్థం. చివరగా ట్రైగోనిలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ ట్రైగోనిలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుందంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సర్వసాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మీరు బాగా గమనించండమ్మా, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ పిండి పదార్థాల వల్లనే త్వరగా పిండి పదార్థాలు జీర్ణమయ్యి చక్కెర కింద మారిపోయి రక్తంలో చక్కెర ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువగా తీసుకోవద్దు అంటున్నారు. పిండి పదార్థాలు జీర్ణం కావాలంటే అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ అవసరమ్మా. సో ఈ అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి బాగా జరిగినప్పుడు పిండి పదార్థాలు కూడా విపరీతంగా మనం తీసుకునే పిండి పదార్థాలు త్వరగా జీర్ణం అయిపోతాయి, త్వరగా చక్కెర కింద మారిపోతాయి. ఆ చక్కెర రక్తాన్ని కలిసిపోయి విపరీతంగా చక్కెర రక్తంలో పెరిగిపోతుంటుంది. ఈ యొక్క ట్రైగోనిలిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించడం వల్ల మీరు ఎక్కువగా పిండి పదార్థం తీసుకున్నప్పటికీ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నప్పటికీ వెంటనే జీర్ణం కాదమ్మా. ఎందుకంటే ఇక్కడ అమైలేజ్ ఉత్పత్తి జీర్ణం అయ్యేందుకు అది లేదు కాబట్టి సో స్లోగా అతి స్లోగా జీర్ణం అవుతుంది కాబట్టి వెంటనే రక్తంలో కలిసి షుగర్ కింద కన్వర్ట్ కాకుండా చక్కెర ఎక్కువ స్థాయిలో రక్తంలో పెరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కసూరి మేధికి ఎంత డిమాండ్ వచ్చిందంటే కారణం ఏంటంటే శాస్త్ర పరిశోధనలో కూడా ఇవన్నీ నిరూపితమయ్యాయి కాబట్టి మరి కస్తూరి మేధిని షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు కూడా అది బాగా కంట్రోల్లో ఉంచుకునేందుకు ఈ కస్తూరి మేధిని వాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే మా.